మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత్మ స్వాగతం. ముందుగా దేవేంద్ర గారు, సెప్టెంబర్ ఎన్న రేట్ ఇరుగుతుంది సార్? సెప్టెంబర్లో ఏదైనా ఉంటుందని అడుగుతున్నారు. సెప్టెంబర్ నియర్ రేట్ ప్లీజ్ సయ్యద్ బ్రో నారాయణ స్వామి గారు. దానికి మంజునాథ్ రెడ్డి గారు, అన్నా మీ యూట్యూబర్స్ ఏమైనా గాడ్సా రేట్స్ ఉండమంటున్నారు, ధరలు ఉండవని చెబుతున్నారు. మీ యూట్యూబర్ల వల్ల ఏమన్నా దేవుడా అని ఆయన కామెంట్ పెట్టారు. మేము దేవుళ్ళు కదా, ఇతరుల నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఒక విషయం మాత్రం స్పష్టం చేయదలుచుకున్నాను. ఈ నెలలో ధరలు పెరిగే అవకాశం లేదు. వర్షాలు పడి ఏమైనా ఎక్కడైనా పంట నష్టం జరిగితే తప్ప ధరలు అయితే పెరగవన్నా, ఇదైతే వాస్తవం. ఇక మనం మరొక పరిశీలిస్తే, లవ్ యూ సయ్యద్ భాయ్ రమేష్ గారు, థ్యాంక్ యూ అన్న ఆగస్టు 16 నుండి అంగలు టీవీఎస్ మండి మూసివేస్తున్నారా? నా దగ్గర కూడా సమాచారం లేదు, కానీ ప్రస్తుతమైన నాకు తెలిసి అంత తొందరగా టీవీఎస్ మండి అంగళ్ళు క్లోజ్ అవ్వదు. బట్ మీరు అడిగారు కాబట్టి పృథ్వీరాజ్ అడిగి కనుక్కుంటానన్నా. ఇక రామశ్రీ గారు, గ్రాడ్యుయేట్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ వ్యాస కుమార్ రెడ్డి ఈజ్ లుక్ లైక్ నైస్ గై, హీ ఈజ్ రిప్లైయింగ్ టు అవర్ కామెంట్స్ అండ్ డౌట్స్. గ్రాడ్యుయేట్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ నేను కూడా చెప్పేది చూశాను, ఆయన చెప్తున్నారు ఆయన కూడా మంచి వ్యక్తి. మనం కామెంట్స్ పెడితే దానికి రిప్లై ఇస్తున్నాడు, ఏదైనా సందేహాలు లేవనైతే దానికి సమాధానం చెబుతున్నాడని గ్రాడ్యుయేట్ ఫార్మర్ గారు, కీప్ ఇట్ అప్. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, సైబ్ ద బాయ్ సెప్టెంబర్ 15 రేటు 25 కేజీ బాక్సులు 700 నుంచి 800. బాబు గారు, రేట్ పెరిగే అవకాశం ఏమన్నా ఉందా? ఎన్టీఆర్ గారు, వెంకట్ గారు, అన్న ఇది సమాధానం చెప్పడం జరిగింది. ఈ నెల అయితే ప్రశ్నార్థకమే, నెక్స్ట్ మంత్ వెయిట్ అండ్ సీ. ఇక మనం మరొక పరిశీలిస్తే, గుడ్ మార్నింగ్ బ్రదర్ మల్లేష్ గారు, వెరీ గుడ్ మార్నింగ్ అన్న. నైట్ మొలకల చెరువు మండల్ ఫుల్ రైన్. శ్రీరాముడికి నిజమన్నా, మదనపల్లి, మొలకల చెరువు అన్ని ప్రాంతాల్లో కూడా ఉదయం వర్షం పడ్డం కరెక్ట్గా 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఉదయం 5-6 వరకు చాలా మంది కురిసింది, తర్వాత నిలిచిపోతుంది. ఈ మంత్ లాస్ట్ 3,50,000 క్రెడిట్లు రావచ్చు అనంతమాడి యూజర్ గారు. దీనికి 2 రిప్లైలు వచ్చాయి, ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. ఈ మంత్ చివరిలో కాదు, నెక్స్ట్ వీక్లోనే వస్తుందని ఒక అన్నదాత గారు రిప్లై ఇచ్చారు. దానికి యూజర్ గారు మళ్ళీ రిప్లై ఇచ్చారు. కొన్ని ప్రాంతాలు భారీగా వర్షాలు పడ్డాయి కాబట్టి నెక్స్ట్ వీక్ 3,50,000 వచ్చే అవకాశం లేదు, ఈ నెల చివరిలో రావచ్చని యూజర్ గారు అంటున్నారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, బి కొత్తకోట సైడ్ ఫుల్ హెవీ రైన్, నైట్ 12 to 3 వరకు హెవీ రైన్. వినోద్ కుమార్ గారు ఈ విషయాన్ని ఇది ఊరిని ప్రస్తావించడం జరిగింది. ఇక చంద్రమౌళి గారు, నో రైన్ కదిరి ఓడిసి, ఫుల్ కరువు వాటర్ నో రైన్. కదిరి ఓడిసి ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురవలేదు, ఇక్కడ నీళ్ళ కరువు వచ్చింది, వర్షం లేదు అని చంద్రబాబు గారు రిప్లై ఇచ్చారు. అనంతపురం స్టాక్ బాక్స్ కౌంటింగ్, స్టాక్ ఎలా వస్తుంది? ఎవరు? మణికంఠ గారు, రోజు పెరుగుతుందన్న. ఎంటీ విస్లెస్ మేక్ మోర్ నాయిస్, ఖాళీ పాత్రలు ఎక్కువ శబ్దం చేస్తాయి. రామశ్రీ గారు, ఎందుకైనా కామెంట్ పెట్టారో తెలియదు, ఎవరిని ఉద్దేశించి పెట్టారో తెలియదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రామశ్రీ గారు, రికార్డ్ బ్రేక్ వెన్ ఈ సీజన్ అండ్ అన్సీజన్ ఫర్ టమోటా. ఐ నెవర్ సీన్ సో మచ్ ప్లాంటేషన్ ఇన్ కోలార్ డిస్ట్రిక్ట్ ఎనీ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. This is the one of the biggest in number in this 30 days period of time. I mean to say that area of under tomato cultivation from middle of July to middle of August. From July 15 almost till now August 10th. I am not understanding when is season and unseason for tomato cultivation. Some of smart people not done plantation in our district this year till now in 2024, but others are doing heavy plantation. I never seen so much plantation in July month. 20 days back I said indirectly sheep will follow other sheep blindly. మొత్తం మీద చెప్తున్నది ఏమంటే, కోలారు ప్రాంతంలో భారీగా ప్లాంటేషన్ జరుగుతుంది. ఇది సీజన్ అన్సీజన్ అర్థం కావడం లేదు టమోటాలు వేయడానికి. నేను ఎప్పుడు కూడా చూడలేదు, ఇంతకుముందు ఏ సొంతం ఇలా చూడలేదు. టోటల్ అయితే జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు ప్లాంటేషన్ భారీగా, కొద్దిమంది అయితే వేలే కానీ తత్తిబాలంతో భారీగా ప్లాంటేషన్ చేస్తున్నారు. ఇంత ప్లాంటేషన్ నేను ఎప్పుడు చూడలేదు. ఈ సీజన్ రానున్న అన్సీజన్ నాకు అర్థం కావడం లేదు. మొత్తం మీద చూస్తే గొర్రెల్ని గుడ్డిగా అనుసరిస్తాయని మాత్రం తెలుస్తుందని చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. అస్సలాం వాలేకుం సయ్యద్ భాయ్ అన్న, యాక్షన్లో 2-3 సార్లు చూసినా మీరు ఉంటే 50 నుంచి 100 పెరుగుతుంది మీడియం కాయలు. మయాన్ గారు, వాలేకుం సలాం భాయ్, అంటే యాక్షన్లో అవసరం బట్టి చూస్తామని ఏమన్నా చూశారన్నారు. ధర పెంచి కొంటే మంచిదే కదన్నా. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం కార్యక్రమం.
కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షగతాజ్. ఒక ఆయన పెట్టారు యూట్యూబర్ దేవుళ్ళ అని, రేట్లు తగ్గుతాయని చెప్తున్నారని. నేను మళ్ళీ చెప్తున్నానన్నా, ఎవరు దేవుళ్ళు కాదు. నేనైతే ఇప్పుడు ధరలు చెప్పను. కాకపోతే ఈ ఆగస్టు నెల మాత్రం వర్షాలు పడి ఎక్కడన్నా పంట డ్యామేజ్ కాకపోతే మాత్రం ధరలు పెరిగే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే అనంతపురం కూడా కనుక్కున్నాను నేను. కొన్ని చోట్ల అయితే వర్షాలు లేవు, కొన్ని చోట్ల మాత్రం వర్షం పడింది. అనంతపురంలో మదనపల్లి పరిసర ప్రాంతాల్లో మాత్రం అర్ధరాత్రి పూట వర్షం పడుతుంది, ఉదయం పూట మళ్ళీ ఎండగా వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.